చంద్రబాబుకి చేతనయ్యింది, జగన్కి చేతకాంది ఏంటన్నటువంటిది మీడియా మేనేజ్మెంట్. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి ఒక అవార్డు వచ్చిందంటే బ్యానర్ హెడ్డింగ్లో వచ్చాయి అప్పుడు ఈనాడు జ్యోతిలో. అదే సందర్భంలో ఇక అద్భుతం అని రాసికొచ్చేవాళ్ళు. ఇంకోటి ఎవరైనా కనుక ఆంధ్రాకి సంబంధించి ఏదన్నా ఆరా తీశారు, చంద్రబాబుతో ఎక్కడో భోజనాల దగ్గర మాట్లాడారన్నది కూడా హైలైట్ చేసేవాళ్ళు. అది చెప్పారో లేదో వాళ్ళు చెప్పేవాళ్ళుగా. కానీ వాలంటీర్ల వ్యవస్థ గురించి లేకపోతే ఆర్బీకేల గురించి దేశంలోని అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారన్న వార్తలే సాక్షి హైలైట్ చేసుకోవడం చేత కాలేదు. ఈనాడు జ్యోతి అసలు రాయనే రాయు. నిన్న చూడండి, ఒక ముఖ్యమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఎవరికైనా తెలుసా? ఏ టీవీ ఛానల్లో ఉన్న బ్రేకింగ్లు చూసామా? ఎక్కడికో తెలుసా? పరవాడకు వచ్చారు. ఎందుకో తెలుసా? మన ఫార్మా హబ్ ఎట్లుందో చూసి వాళ్ళ రాష్ట్రంలో ఎట్లా చేసుకోవాలన్న దాని మీద అధికారులతో చర్చలు జరిపి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పరవాడ సెజ్జుకు వచ్చి అక్కడ పరిస్థితులు చెక్ చేసుకుని అక్కడ అధికారులతో మాట్లాడి ఎలా చెయ్యాలి అన్నటువంటిది చెక్ చేస్తే ఈనాడు వచ్చి లోపల రెండో పేజీలో ఒక మూల అనకాపల్లి జిల్లా పరవాడలోని విశాఖ ఫార్మాసిటీని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం సందర్శించారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి, ఫార్మాసిటీ ఎండీ డాక్టర్ లాల్కృష్ణ, ఎస్పీ మురళీకృష్ణ సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం రాంకీ కమర్షియల్ హబ్కి చెందిన కాన్ఫరెన్స్ హాల్లో సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఫార్మాసిటీ అభివృద్ధి, వస్తువులు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకి ఫార్మాసిటీ ఎండీ వివరించారు. సీఎం మాట్లాడుతూ పంజాబ్లో కంపెనీల ఏర్పాటుకు 14 రోజుల్లో అనుమతులు ఇస్తామన్నారు. తమ రాష్ట్రానికి ఒకసారి వచ్చి పరిశీలించారు. ఫార్మా సంస్థల ప్రతినిధులు కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీల దగ్గరకు వచ్చి అయ్యా మా రాష్ట్రంలో కూడా మీరు పెట్టుకోండి అన్నారు. అంటే మనం సక్సెస్ఫుల్గా ఉన్నామా, వ్యతిరేకంగా ఉన్నామా? ఇదే ఈనాడు అయి ఉంటే కనుక చంద్రబాబు విజన్ని చూసి ఇక్కడికి ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి, మా రాష్ట్రానికి ఎప్పుడు తెచ్చుకుంటామో అని చెప్పి ఆయన అన్నాడని చెప్పి కూడా రాసేవాళ్ళు. అదే ప్రస్తుతం జరుగుతున్న తేడా.